చంద్రబాబు వాట్సాప్ పరిపాలన అంటూ వాటాల పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ చింతమోహన్. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తుపడి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు చింతమోహన్. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సాధించినటువంటి ప్రగతి అభివృద్ధి ఏంటి అని నేను అడుగుతున్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 15 సంవత్సరాల్లో చేయలేనిది నువ్వు రాబోయే 2-3 సంవత్సరాల్లో చేయబోయేది ఏంటి? ఊరికే మాటలు చెప్పడం తప్ప ఏమీ లేదు. ఆయన అంటున్నాడు, ఈ మధ్య కొత్త స్లోగన్స్ తెస్తున్నాడు. ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు, వాట్సాప్ పరిపాలన అని. వాట్సాప్ ద్వారానే పరిపాలన చేస్తాను అన్నాడు. అంటే మనం ఒక కాగితాన్ని వాట్సాప్లో పెడితే దానిపైన ఆర్డర్లు ఇస్తానని. ఇది వాట్సాప్ పరిపాలన కాదు, వాటాల పరిపాలనగా తయారైపోయింది. వాట్సాప్ పరిపాలన పోయి వాటాల పరిపాలనగా తయారైంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం.